జాతకంలో రవిగ్రహం బలం తక్కువగా ఉన్నట్లయితే ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చో, రవిగ్రహ బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిహారాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఎవరికైనా జాతక చక్రంలో రవిగ్రహ బలం తక్కువగా ఉన్నట్లయితే ప్రతి అవకాశము వచ్చినట్లే వచ్చి చేజారిపోతూ ఉంటుంది. రాజకీయ రంగంలో ఆటంకాలు ఎక్కువ వస్తాయి. ప్రభుత్వ సంబంధమైన పనుల్లో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు వృత్తిపరంగా అభద్రతాభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి తప్పు లేకుండా నిందలు పడే అవకాశం ఉంటుంది. ఆత్మన్యూనతాభావం ఉండటం వల్ల అందరిలో సరిగ్గా కలవలేరు. ఈ సంకేతాలు కనిపిస్తూ ఉన్నట్లయితే జాతకంలో రవి బలం తక్కువగా ఉందని మనం గుర్తించాలి. అటువంటప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడటానికి, రవి బలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ముఖ్యమైన పని మీద ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని కొద్దిగా పంచదార కలిపి ఆ నీళ్లు తాగి బెల్లం ముక్క నోట్లో వేసుకున్న నవ్వులుతూ బయటికి వెళ్ళాలి. అలాగే వీలైనప్పుడల్లా నల్లటి గోవులకి లేదా కోతులకి ఆహారం తినిపిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా నారింజ రంగు లేదా ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తూ ఉండటం, లేదా వీలైనప్పుడు నారింజ రంగు లేదా ఎరుపు రంగులో ఉన్న వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా రవి బలం పెరుగుతుంది. రామాలయంలో లేదా శివాలయంలో ఆదివారం పూట పేదలకు అన్నదానం చేయటం ద్వారా కూడా రవిగ్రహం బలం పెరుగుతుంది. ప్రతిరోజు తండ్రి ఆశీస్సులు తీసుకుంటే చాలా మంచిది. అలాగే నిద్రించే సమయంలో తల దగ్గర ఒక గ్లాసులో పాలు ఉంచి ఉదయం నిద్ర లేవగానే మర్నాడు ఆ పాలు ఏదైనా పూల కుండీలో పోయాలి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. గృహంలో తూర్పు ఆగ్నేయంలో ఒక కుండ ఉంచి ఆ కుండను ప్రతిరోజు నీటితో నిండి ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. వీలైనప్పుడు గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టడం, అలాగే వీలైనప్పుడల్లా మారేడు మొక్కకు నీళ్లు పోయటం, శివాలయంలో కానీ గృహంలో కానీ ఆదివారం రోజు ఎరుపు ఒత్తులతో దీపారాధన చేయటం ద్వారా రవి బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే రవి బలం పెరిగి రవిగ్రహం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు.